వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాల్లో కూడా ఇప్పటికి కూడా పీకెట్ నిర్వహిస్తుంది. ఏదైతే దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మనతో పాటు డిఎస్పీ మురళీ నాయక్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు గ్రామాల్లో కావచ్చు ఇతరత్ర ప్రాంతాల్లో ఎలాంటి భద్రతను ఏర్పాటు చేశారు, ఏంటి సార్? ఓకే బ్రదర్, ఏం లేదు, మన పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్ 10,601 ఓటుతో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇది ముందు ఎలక్షన్స్ ఈ జెడ్పీటీసీ జరిగాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల అభ్యర్థి చనిపోవడం జరిగింది యాక్సిడెంటల్గా. దాని తర్వాత ఏదైతే ఖాళీగా ఉందో ఆ ఉప ఎన్నిక ఇప్పుడు జరుగుతూ ఉంది. బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. 11 మంది అభ్యర్థుల్లో అందరూ హోరావరిగానే ఉన్నారు. 3 ప్రధాన పార్టీలు, ఒకటి తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి చేస్తున్నారు. ప్రచారం హోరావరిగానే జరుగుతూ ఉంది. పోలీసు వారు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలన్నీ చేపట్టాము. ఇప్పటికే మా పై అధికారి అయినటువంటి కర్నూలు డిఐజీ సార్ అండ్ కడప ఎస్పీ సార్ వాళ్ళంతా పులివెందులకు రాబడి కొన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించి కొన్ని సూచనలు కూడా చేశారు. దానికి తగ్గట్టుగా మనమంతా బందోబస్తులు వేసుకున్నాము. ప్రతి బూత్కు ఒక సిఐ, ఒక ఎస్ఐ గారు, ఒక సందర్భాన్ని బట్టి ఒక 8 మెంబర్స్ అట్లా కానిస్టేబుల్స్ అంతా ఉంటారు. అదే రకంగా 9 పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా పికెట్లు, ఆర్ముడ్ పికెట్లు, టియర్ గ్యాస్ పార్టీస్ అన్నీ మనం చేసుకుంటాము. ఇవన్నీ చేసిన తర్వాత మనం బందోబస్తు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుపుతాము. కొన్ని కేసెస్ జరిగినాయి, రిపోర్ట్ అయినాయి. సర్వోత్తమ్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఒక 4 వ్యక్తులు ఫోన్లో బెదిరించారు పార్టీ మారిన దానికి అని చెప్పడానికి. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి, దేవిరెడ్డి శంకరెడ్డి గారికి, తర్వాత రాఘవారెడ్డి పిఎఫ్ ఎంపీ గారికి, అదే రకంగా గంగాధర్కు, ఈ 4 మెంబర్స్ కూడా 41 నోటీసులు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం అవన్నీ మనం సర్వ్ చేశాము. వారు దానికి వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఆ వివరణలో మా ఇన్వెస్టిగేషన్ ప్రూవ్ అయితే వారిపైన ఛార్జ్షీట్ కూడా ఇస్తాం. అది దాని తర్వాత నల్గొండ వారిపల్లిలో కేసు ఎన్కౌంటర్ జరిగినాయి. ఒకరికొకరు కొట్టుకోవడం, దానంతా చేయడం, ఈ రకంగా జరిగినాయి. 2 హత్యాయత్నం కేసు, ఒక ఎస్సీ ఎస్టీ కేసు కూడా అక్కడ హత్యాయత్నం కేసుతో పాటు నమోదు చేయడం జరిగింది. దాని జరిగిన తర్వాత అది ఇన్వెస్టిగేషన్లో ఉంది. దాని ప్రాసెస్ అంతా 1 or 2 డేస్లో కంప్లీట్ చేస్తాం. ఇటువంటి సందర్భంలో చాలా పకడ్బందీగా చేస్తాం. దాని తర్వాత బౌండర్ కేసెస్ కూడా ఇప్పటికీ ఒక 350 మంది దాకా బౌండర్ చేయించడం జరిగింది. ఒక పులివెందుల్లోనే కాదు, ఈ రెవెన్యూ సబ్ డివిజన్లో ఉండేటువంటి చక్రాయపేట కావచ్చు, వేంపల్లి కావచ్చు, వేముల కావచ్చు, లింగాల కావచ్చు, తొండూరు కావచ్చు, సింహాద్రిపురంలో రౌడీ షూటర్స్తో పాటు ట్రబుల్ మాంగర్స్ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా చేస్తాము. ట్రబుల్ మాంగర్స్ లిస్ట్ అంతా ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని ఆల్ రిపోర్ట్స్ ఇఫ్ పాసిబుల్ ఉంటే ఇంకా చేయడానికి ఛాన్స్ వస్తుంది. ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరిగా సంబంధిత అధికారుల నుంచి వెహికల్ పర్మిషన్ అనేటువంటిది తీసుకోవాలి. వితౌట్ వెహికల్ పర్మిషన్ వాళ్ళు పోవడానికైతే లేదు. అవి పక్కా సీజ్ చేయడం జరుగుతుంది కూడా, దాంట్లో డౌట్ ఏం లేదు.
చేసి సీజ్ చేసి అది స్పెసిఫిక్ కేసు కట్టాలని అనిపిస్తే ఖచ్చితంగా కట్టేస్తాము. లేదు వెహికల్ ఎవరికే చేస్తే అది సంబంధించినటువంటి ఎలక్షన్ అధికారికి సీజ్ చేసి పంపిస్తాం. దయవుంచి ఈ ఎలక్షన్ పర్పస్ అయితే ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎందుకంటే ఒకసారి హెచ్చరించడం మేలు, చెప్పడం మేలు, ఒకసారి ఒక పోలీస్ మెసేజ్ పోవడం కూడా మంచిదనే ఉద్దేశంతో వాళ్ళకు హెచ్చరిస్తున్నాము, చెప్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. సో వెహికల్ అనేటువంటిది రేపటి నుంచి అభ్యర్థులకు ఎవరైతే మనకు పర్మిషన్ తీసుకున్నారో, ఏదైతే వాళ్ళు మైక్ పర్మిషన్ తీసుకున్నారో అటువంటి వెహికల్లే వాడాలి, అటువంటి సంబంధించినటువంటి లౌడ్ స్పీకర్లే వాడాలి తప్ప ఏ రేటు అయితే అనుమతించే ప్రసక్తే లేదు. సార్, ఇప్పటి వరకు మనం గుర్తించినటువంటి ఏదైతే ఉన్నాయో అవి వెహికల్స్ సీజ్ చేస్తూ ఉన్నారు. అభ్యర్థికి మామూలుగా ఎన్ని వెహికల్స్ అనేవి ఉన్న ఆంక్షలు ఏమైనా ఉన్నాయి సార్? అట్లాంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం జెడ్పీటీసీ గారు ఎన్ని ఉంటాయి, ఎంపీటీసీకి ఎన్ని ఉంటాయి అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటిది మన ఆర్డీఓ గారు వాటికి పర్మిషన్ ఇస్తారు. ఎన్ని ఇవ్వాలి ఏమనేటువంటిది దే కెన్ ఎక్స్ప్లెయిన్. అంతే సార్. ప్రధానంగా ఎన్నికలు జరిగే రోజు కొంత గొడవలు జరిగే పరిస్థితి కాబట్టి ఎలాంటి దృష్టి పెట్టబోతున్నారు? అదేవిధంగా అంటే సాధారణంగా ఎక్కడైనా ఎన్నికలు జరిగితే స్థానికేతరులకు అనుమతి ఉండదు, కానీ అలాంటి చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారా? అదేవిధంగా పులివెందులలో ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది? పులివెందుల అనేది ప్రత్యేకమైనదిగా ఏం కాదు. అన్ని ప్రాంతాలతో పాటు పులివెందులు కూడా ఒక ప్రాంతము. ఇక్కడ ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 ఇంక్లూడింగ్ పులివెందుల 175 కాన్స్టిట్యుయెన్సీలు ఉన్నాయి. వారికి ఎటు ప్రయారిటీ ఉంటుందో పులివెందులు కూడా అట్లే ఉంటుంది. ఆ రోజు మాత్రం బయట వ్యక్తులకైతే అనుమతించము. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఇంకా 3 రోజులు ఉంది కాబట్టి చెప్తాను మళ్ళా. ఎవరైతే అభ్యర్థులు ఉండేటువంటి వాళ్ళు క్రమశిక్షణతో మెలిగి వారు ఎంతమందిని పిలుచుకోవాలి, ఏం పేర్లు చూడాలి. గలాట అనేటువంటిది జరుపుకోకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం తీసుకొచ్చే దానికోసం ఉద్దేశమే ఈ బౌండర్లు, ఎగ్జిక్యూషన్, ఎన్బిడబ్ల్యూసీ అయితే బాడీ అఫెన్సెస్లు ఉన్నాయో వాటిని ఎగ్జిక్యూట్ చేయడము, రూట్ క్లియరెన్స్ చేయడము, దానికి సంబంధించి కార్డన్ సర్చ్ చేయడము, నైట్ డామినేషన్ అనేటువంటిది చేయడము, ఏవేవి ప్రికాషనరీ మెజర్స్ శాంతి భద్రతను కాపాడాలి అని అనుకుంటున్నామో అవన్నీ పక్కా చేస్తున్నాం. దాంట్లో ఇవి శాంతియుతమైనటువంటి వాతావరణాలే జరుగుతాయి. కొట్టుకుంటారు అనేటువంటి విషయంలో వస్తే అటువంటి కొట్టుకునేటువంటి వారిపైన కూడా యాక్షన్ కంపల్సరీ చేస్తాం. అవసరమైతే హౌస్ అరెస్టులు కూడా చేస్తాం. అదే రకంగా ఉంటే వారు ఏ నేరం చేస్తారో ఆ నేరం తగ్గడగానే సెక్షన్లు వేసి జైలుకి కూడా పంపిస్తాం. సో మొత్తం మీద ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే దిశగా కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. ఆ నేపథ్యంలోనే కొంతమంది పైన కూడా ఇప్పటికే బైండోవర్ కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడమే మా బాధ్యతగా భావిస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి గొడవలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాం. ఇప్పటికే కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఏదైతే మొన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలో వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు దేవిరెడ్డి శంకర్ రెడ్డి, అదేవిధంగా అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డికి వీళ్ళకు 41 నోటీసులు జారీ చేశాం. వాళ్ళు వారం రోజుల లోపల వివరణ ఇవ్వాలని కూడా కోరాం. అయితే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కూడా అధికారుల సూచనల మేరకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. మరోవైపు ఏదైతే అభ్యర్థులు తమ వెంట తీసుకుంటున్నటువంటి వాహనాలకు ఖచ్చితంగా అనుమతి కావాలి, అనుమతి లేని వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదు. లేదంటే వాళ్ళు అదేవిధంగా వ్యవహరిస్తే మాత్రం ఆ వాహనాలను సీజ్ చేస్తామన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి డిఎస్పీ మురళీ నాయక్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, పులివెందుల నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.